ప్రతి ఒక్కరము సక్సెస్ అవుతాం. ముందుగా నా పేరొచ్చేసి లక్ష్మణ్. నేను గవర్నమెంట్ టీచర్‌గా పనిచేస్తున్నాను కావలి. గవర్నమెంట్ జాబ్ రావడానికి దగ్గర దగ్గర 23 సంవత్సరాలు ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక 15 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాను. అంటే 23 సంవత్సరాల ఎడ్యుకేషన్, 15 ఇయర్స్ సర్వీసు మొత్తం కలిసి 38 ఏళ్ళకి గూడా ఈ రోజుకి నాకు లక్ష లేదు. గమనించండి లీడర్స్. దగ్గర దగ్గర 38 ఇయర్స్ చేసినా గూడా లక్ష లేదు. ఈ రోజుటికి గూడా ఫుల్ టైమ్ నేను వెస్టేజ్ సారీ, ఫుల్ టైమ్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా. అయినా గూడా అక్కడ 60,000 వస్తుంది. పార్ట్ టైమ్‌గా వెస్టేజ్ 3 సంవత్సరాల క్రితం ఆహ్, మేము గూడా బిజినెస్ చేస్తేనే డబ్బులుంటాయని తెలుసుకొని ఒక రూ. 1,00,00,000 పెట్టుబడి పెట్టి చెప్పుల షాపు, బట్టల షాపు నడుపుతూ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్న సందర్భంలో నా దగ్గరికొచ్చిందన్నా, నేను దాన్ని తీసుకున్నానన్నా, మా మా పెద్దోళ్ళు, వాళ్ళ పెద్దోళ్ళెవరో పూర్వజన్మలో పుణ్యం చేసున్నారు గాబట్టి, నా దగ్గరికి రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే, ఆ దశలో ఉన్న ఏ వ్యక్తి గూడా సబ్బు, పేస్ట్‌ని స్వీకరించి వెస్టేజ్ బిజినెస్‌ని 100కి 1000% అర్థం జేసుకోడు. నాకు వెస్టేజ్ సొమ్ము తినే రాతుంది గాబట్టి, నేను 3 సంవత్సరాల క్రితం ఈ సిస్టాన్ని గట్టిగా పట్టుకున్నా. ఆ పట్టుకున్న మొదటి నెలలో కేవలం, కేవలం రూ. 27 మాత్రమే వచ్చింది. మరలా, మరలా చెప్తున్నా లీడర్స్, రూ. 27 రూ. 27 మీరు ఎంతమంది ఈ బిజినెస్‌ని పట్టుకొని ముందుకెళ్తారో మీకు తెలవదు గానీ, నాకైతే చాలా పెద్ద అమౌంట్‌గా అనిపించింది రూ. 27. ఎందుకంటే, మా తాత వాడాడు సబ్బు, మా నాన్న వాడాడు, నేను వాడినా. ఎవ్వరు వాడినా సబ్బుతో పాటు డబ్బివ్వల. కానీ వెస్టీజ్ కంపెనీ మాత్రమే నేను వాడుకున్నటువంటి సబ్బులు, పేస్టులు, షాంపూలు, సర్పులకి నాకు రావాల్సిన డిస్కౌంట్ ఇచ్చి మరీ మళ్ళా రూ. 27 నా అకౌంట్‌కేసిందంటే ఇదేదో గొప్ప వ్యవస్థ. ఈ వ్యవస్థ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని ఒక అతి పెద్ద బూట్ క్యాంప్ కోటప్ప కొండకెళ్ళి అప్పుడు దగ్గర దగ్గర 2000 మందున్నారు. అక్కడికెళ్ళి తెలుసుకున్న తర్వాత నేను ఈ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకొని అక్కడికెళ్తే నేనేమనుకున్నానంటే ఎవరో పని పాట లేని వాళ్ళు, ఏ జాబులు రాని వాళ్ళు వెస్టేజ్ చేస్తున్నారన్నటువంటి ఒక భ్రమలో అక్కడికెళ్ళాను. అక్కడ స్టేజ్ ఎక్కంగానే ఎంఆర్ఓలు, లాయర్లు, టీచర్లు, ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఇలా రకరకాలుగా ఇంతమందిని జూసిన తర్వాత ఖచ్చితంగా ఇది ఆషామాషా బిజినెస్ కాదు. ఇది గల్లీ బిజినెస్ కాదు. ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ అని నేను తెలుసుకొని, అప్పటినుంచి పట్టుకొని పార్ట్ టైమ్‌గానే నా పని నేను జేసుకుంటా, జాబ్ చేసుకుంటూ 2 సంవత్సరాలు పార్ట్ టైమ్‌గా పనిజేయడం జరిగింది. రోజుకు 2 గంటలు. అలా చేసుకుంటా, చేసుకుంటా వస్తే 27 కాస్త 300 అయింది. 3000 అయింది, 10,000 అయింది, 18,000 అయింది, 23,000 అయింది, 54,000 అయింది, 83,000 అయింది, 93,000 అయింది. హైయెస్ట్‌గా 2 మంత్స్ బ్యాక్ రూ. 1,28,145 రావడం జరిగింది లీడర్స్. ఒకసారి గమనించండి. పార్ట్ టైమ్‌గా జేస్తున్న వెస్టీజ్‌లో రూ. 1,28,145 ఫుల్ టైమ్ జేస్తున్నటువంటి గవర్నమెంట్ జాబ్ 15 ఇయర్స్ 60,000 ఇన్‌కమ్. కారణం ఏందంటే 15 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తినే, ఇప్పుడు ఒక వ్యక్తినే, ఇంకా 25 సంవత్సరాల సర్వీస్ ఉంది. 25 సంవత్సరాల తర్వాత గూడా ఒక వ్యక్తినే. ఆ రోజు నేను ఒక రోజు జీరో అయిపోతాను. కానీ వెస్టీజ్ గాడ్ గ్రేస్ 3 ఇయర్స్ బ్యాక్ ఒక వ్యక్తిగా వచ్చిన ఈరోజు నాకు తెలియకుండానే నేను ఒక 5, 6 మందిని మాత్రమే ఇంట్రొడ్యూస్ చేస్తే, నా సామ్రాజ్యం ఈరోజు 18,561 మందయ్యారంటే, ఈ మాట చెప్పడానికి చాలా, చాలా, చాలా గర్వపడుతున్నా. ఈ స్థాయికెళ్ళొద్దని నాకు గూడా తెలవదు. కాబట్టి మీరు గూడా రేపు ఎందుకింత బలంగా జెప్తున్నానంటే, ఒకప్పుడు 3 సంవత్సరాల క్రితం ఓన్లీ నేను కొన్న 100 పాయింట్లు మాత్రమే నా చెల్లో కనిపిచ్చాయి. నా టీమ్‌లో ఉన్న ఒక వ్యక్తి ఎవరంటే అది నేనే. కానీ ఆ 3 సంవత్సరాల తర్వాత టీమ్ రావడం జరిగింది. నేనెక్కడున్నా పర్ డే దగ్గర దగ్గర 50 మంది కొత్త వ్యక్తులొచ్చి యాడ్ అవుతున్నారు. అలాగే పర్ డే 1,50,000 బిజినెస్ జరుగుతుంది. కానీ ఇంతకుముందు అటువంటి లక్షణాలు ఏమీ లేవు. నేను కొంటేనే పాయింట్సు, నేను జాయిన్ చేస్తేనే జాయినింగ్సు. కానీ ఈరోజు 3 సంవత్సరాల తర్వాత ఇలా జరిగిందంటే ఇది నా ఒక్కడి కృషి గాదు. మనందరి మెంటర్ మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు ఇస్తున్నటువంటి ధైర్యం. ఆయనేం జెప్తే ఆ గురువుగారు అది జేసుకుంటా ఎళ్ళిపోతా ఉన్నా. మీరు గూడా ఈరోజు స్టార్ట్ అయినోళ్ళుండొచ్చు. నెల క్రితం స్టార్ట్ అయినోళ్ళుండొచ్చు. సంవత్సరం క్రితం స్టార్ట్ అయినోళ్ళుండొచ్చు. మీరందరూ గూడా చేయాల్సిందేందంటే, ఒక 3-5 సంవత్సరాలు వెస్టేజ్‌లో నేను ఏం జరిగినా నిలబడుంటా.
అనేటువంటి లాంగ్ దూరదృష్టి పెట్టుకొని మాత్రమే మీరు రాగలిగితేనే సక్సెస్ అవుతారు. ఎందుకంటే వెస్టీజ్ లాటరీ గాదు. అన్ని బిజినెస్‌ల్లాగా వెస్టీజ్ గూడా ఒక బిజినెస్. ఏ బిజినెస్ అయినా బలంగా సక్సెస్ అవ్వాలంటే కనీసం 2-3 సంవత్సరాలు పట్టద్ది. అలాగే మన వెస్టేజ్ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలంటే కనీసం 2-3 సంవత్సరాలు పట్టద్ది. అక్కడ ఇక్కడ తేడా ఏందంటే ఆ బిజినెస్‌కి ఆహ్, మనీ ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ టెన్షన్ ఉంటది. ఎందుకంటే లాస్ రావచ్చు, లాభం రావచ్చు. వెస్టీజ్ మాత్రం గాడ్ గ్రేస్ ఇక్కడ మనకి ఎటువంటి టెన్షన్ లేదు. ఓన్లీ మనం టయాన్ని మాత్రం ఇన్వెస్ట్ చేసుకొని లక్షల్లో సంపాదించుకోవచ్చు. బయట మనం గమనిస్తే కోటీశ్వరుడు కోటీశ్వరుడు కావడానికి కోటి మార్గాలున్నాయి సార్. పేదవాడు కోటీశ్వరుడు కావడానికి ఉన్న ఏకైక మార్గం వన్ అండ్ ఓన్లీ మార్గం వెస్టీజ్ మాత్రమే అని ప్రతి ఒక్క లీడరు నమ్మండి. ఇలా నమ్మిన ఎంతోమంది మన అసోసియేషన్‌లోనే ఈరోజు కోటీశ్వరుల జాబితాలో చేరడం జరిగింది. చాలా మంది లీడర్స్ తీసుకుంటే చదువే లేనటువంటి మంచిర్యాల నుంచి లక్ష్మీ మేడం గారు 44,000 తీసుకోవడం జరిగింది. పుట్టలో ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి భూలక్ష్మి మేడం 84,000 తీసుకుంది. డిగ్రీ స్టూడెంట్ మనీషా మేడం డిగ్రీ చదువుకుంటా ఈరోజు 82,000 తీసుకుంటుంది. ఎంసీఏ స్టూడెంటు ఆహ్, జ్యోతి మేడం గారు ఈరోజు 2,00,000 పైబడి ఇన్‌కమ్ తీసుకుంటా ఉన్నారు. అలాగే మన తమిళనాడులో విక్టోరీ సెల్వి మేడం ఏలు ముద్ర నెత్తిన ఉప్పు చేపలు పెట్టుకొని అమ్ముకునేటువంటి విక్టోరీ సెల్వి మేడం ఈరోజు 8,00,000 తీసుకుంటా ఉన్నారు. అలాగే భార్యాభర్త ఇద్దరు గవర్నమెంట్ జాబులు తీసుకున్నటువంటి లీలావర్ణ మేడం వాళ్ళ సారు ఇద్దరు గవర్నమెంట్ జాబులు అయినప్పటికీ వెస్టేజ్ అనేటువంటి ఒక అవకాశాన్ని తీసుకొని 2 గంటలు తను చూసే సీరియల్‌లు మానేసి ఈరోజు 8,00,000 పైబడి ఇన్‌కమ్ తీసుకుంటా ఉంది. మనందరి మెంటర్ మహా గురూజీ ఎంఎస్ఆర్ గారు గూడా రూ. 67 7 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఈరోజు దగ్గర దగ్గర 18,00,000 పైబడి ఇన్‌కమ్ తీసుకుంటూ అతి పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి లక్షల మందికి ధైర్యమయ్యారంటే గురువుగారు తీసుకున్న ఒకే ఒక నిర్ణయం. ఈ విధంగా ప్రతి ఒక్కరు గూడా ఇదే మన జూమ్‌లో ఉన్న చాలా మంది మన టీమ్‌లో గూడా తిరుమలరావు సార్ గావచ్చు, 1,00,000 పైబడి ఇన్‌కమ్ తీసుకుంటా ఉన్నారు. అలాగే మాధవ్ నాయుడు సారు 1,00,000 పైబడి ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. జస్ట్ మూడో తరగతి మాత్రమే చదివి ఈరోజు 3 దేశాలకు ఫ్లైట్ ఎక్కి పోయి రావడం జరిగింది. ఒకసారి ఆలోచన జేయండి. అలా విధంగా ఈ గ్రూప్‌లో ఉన్నటువంటి రిటైర్డ్ ఆర్మీ సార్ శివ సార్ గావచ్చు, అలాగే రాత్రి మాట్లాడినటువంటి రామారావు సార్ ఒకసారి ఆలోచించండి సార్. చాలా మంది నాకు చిన్న జాబు రూ. 5,000 జాబ్ పెట్టుకొని నేను బిజీ నేను రాను, నేను చేయలేనంటా ఉంటే, భార్యాభర్త ఇద్దరు గవర్నమెంట్ జాబ్‌లు 1,00,000కి పైబడి ఇన్‌కమ్ తీసుకుంటున్నారు సార్. దగ్గర దగ్గర 2,00,000 ఇన్‌కమ్ వస్తా ఉంది. బతకలేరా సార్? బతకొచ్చు. సార్ ఒకే ఒక మాట చెప్పారు సార్. నేను 30 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ చేసినా, నేను మా మిసెస్ గవర్నమెంట్ జాబ్ చేసినా, ఫారిన్ ట్రిప్ అంటే తెలవదు సార్. కార్ అంటే తెలవదు సార్. ఖచ్చితంగా నేనిప్పుడు సిల్వర్ డైరెక్టర్ అయినా, ఖచ్చితంగా రేపు నవంబర్‌లో మనం ఏదైతే నినాదం పెట్టుకున్నామో 100 మందిని మన టీమ్ తరపున థాయిలాండ్‌కి తీసుకెళ్లాలని ఆ నినాదంలో నా టీమ్ గూడా 10 మంది ఉంటారు సార్ అని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలా చెప్పుకుంటా పోతే చాలా మంది లీడర్స్ శివరామ్ చౌదరి సార్ గావచ్చు, చాలా చాలా మంది గ్రేట్ లీడర్స్ అందరూ మన టీమ్‌లో ఐఎఫ్‌బి బాసా సార్ గావచ్చు, 108 ఆర్‌కే సార్ గావచ్చు, ఇలా చాలా మంది లీడర్స్ గుంటూరు నుంచి, కావలి నుంచి అశోక్ సార్ గావచ్చు, పార్వతి మేడం గావచ్చు, సుమలత మేడం గావచ్చు, ఇంకా చెప్పుకుంటా పోతే సుకన్య మేడం గావచ్చు, మస్తాన్ సార్ గావచ్చు, విజయలక్ష్మి మేడం గావచ్చు, ఇలా చాలా మంది లేటెస్ట్‌గా వచ్చిన వెంకటేష్ సార్ గావచ్చు, ప్రతి లీడర్ ఫైర్ బ్రాండ్ పద్మా మేడం గావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే పేరు పేరున చెప్పుకుంటా పోతే సాయంత్రం దాకా చెప్పొచ్చు సార్. అంతమంది సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఉన్నారు. వింజమూరు నుంచి ప్రసాద్ సార్ గావచ్చు, ఇలా చాలా మంది ఆర్‌కే సార్ గావచ్చు, అలాగే గూడూరు నుంచి తీసుకుంటే సమంత్ సార్ గావచ్చు, ప్రతిభ మేడం గావచ్చు, ఫైర్ బ్రాండ్ అరుణ్ సార్ గావచ్చు, ప్రసన్న మేడం గావచ్చు, పోస్టల్ డిపార్ట్‌మెంట్ వచ్చిన చరణ్ సార్ గావచ్చు, సుమన్ సార్ గావచ్చు, అలాగే చాలా చాలా మంది లీడర్స్ లేటెస్ట్‌గా కావేరి మేడం గావచ్చు, ఆహ్, టోటల్ చెన్నూరు టీమ్ ఇలా ఎందుకిలా ఎన్ని చెప్తా ఉన్నానంటే ఇంతమంది సున్నిపేట నుంచి మాకు బిన్నీ బన్నీ మేడం 1,00,000 సబ్‌స్క్రైబర్‌తో ఉన్నటువంటి యూట్యూబ్‌కి సంబంధించి వచ్చిన మేడం గారు గావచ్చు, ఇలా ఎంతోమంది సార్ ఇంతమంది సక్సెస్ అయ్యారంటే ఇదంతా గూడా పెద్ద వ్యవస్థ. ఒకసారి మనందరం గూడా కళ్ళు తెరిచి చూద్దాం. ఇంకొక విషయం ఏందంటే డైరెక్ట్ సెల్లింగ్ పవర్ ఏందనేది ఒక్క 1 మినిట్‌లో చెప్తాను లీడర్స్. ఒకసారి ఆలోచన చేయండి. ప్రపంచంలో ఇప్పటివరకు ఎప్పుడు జరగనటువంటి అతి పెద్ద వింత ఒకటి జరిగింది. మన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం స్మృతి ఇరానీని ఎట్ ది సేమ్ టైమ్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 12,000 మంది లేడీస్‌ని పిలిసి ఈ భారతదేశంలో 4,000 పైబడి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అని చెప్పుకునే కంపెనీలు, ఫేక్ కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ వన్ అండ్ ఓన్లీ దగ్గర దగ్గర సారీ 8 కంపెనీలు మాత్రమే మనకి భారతదేశంలో ఉన్నటువంటి స్మృతి ఇరానీ గారు, మానవవనరుల శాఖ మంత్రి మేడం గారు పిలిస్తే అందులో వన్ అండ్ ఓన్లీ కంపెనీ వెస్టీజ్ మాత్రమే 100 అవార్డులు తీసుకునిందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆ అవార్డులు తీసుకున్నోళ్ళలో
ముఖ్యంగా మన అసోసియేషన్‌లో బీబీ మేడం గారు రెండో తరగతి మాత్రమే చదివి ఈరోజు 4,95,500 తీసుకున్నదంటే ఆమె సాధించిందంటే మనందరం సాధించొచ్చు. ఆంధ్ర నుంచి తీసుకున్నటువంటి లీడర్ మేరీ శ్యామ్ మేడం, మేడం గూడా 2,00,000 పైబడి ఇన్‌కమ్ తీసుకుంటుంది. అలాగే అరుంధతి మేడం తెలంగాణ నుంచి సచ్చిపోతాను రోజుకి 20 స్లీపింగ్ పిల్స్ యేసుకునేటువంటి ఆ మేడం మెడిసిన్ వాడుకునేటువంటి మేడం 20 రకాల మెడిసిన్ వాడుకునే మేడం ఈరోజు 3,00,000 పైబడి ఇన్‌కమ్ తీసుకుంటూ మేడం గూడా స్మృతి ఇరానీ మేడం గారి చేతుల మీదుగా అవార్డ్ తీసుకోవచ్చు. ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏమైనా సాధ్యమే. ప్రస్తుతం భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ యొక్క వాటా 25,000,00,00,000. రానున్న 5-10 సంవత్సరాల్లో 5,00,000,00,000 అవ్వబోతుంది డైరెక్ట్ సెల్లింగ్ వాటా. అక్కడ మేడం గారు ఒక మాట చెప్పారు. ఎవరైతే ఇక్కడ మహిళలు లక్షాధికారులుగా ఉన్నారో, ఈ 5 ఏళ్లలో కోటీశ్వరులుగా మారబోతున్నారు. 1,00,000 ఇన్‌కమ్ తీసుకున్నటువంటి ఏ లేడీ అయినా 5-10 సంవత్సరాల తర్వాత మినిమమ్ 20,00,000 తీసుకోబోతుందని ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా ఆనందమేసింది. మనం రైట్ ప్లాట్‌ఫార్మ్‌లోనే ఉన్నామని గూడా నాకు అనిపించింది సార్. అదే విధంగా నిన్నటికి నిన్న వరంగల్‌లో అంటే రేవంత్ రెడ్డి గారు ఆహ్, జాబ్ మేళా పెట్టడం జరిగింది. మీరందరూ గమనించండి. దగ్గర దగ్గర 30 కంపెనీలను ఆహ్వానిస్తే, అందులో ఎవరు వాళ్ళందరంటే డిగ్రీ ఆ పైన చదువుకున్నోళ్ళు ఒక జాతరలాగా వచ్చారు 12,000 మంది. అందులో 30 కంపెనీలను ఆహ్వానిస్తే, అందులో ఫస్ట్ ప్లేస్‌లో వెస్టీజ్ ఉందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఫ్యూచర్ వెస్టీజ్ ఎలా ఉండబోతుందో. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చారంటే, రేపు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి ఇస్తారు. అలా భారతదేశం మొత్తం వెస్టీజ్ అనేది ఒక ఆపర్చునిటీగా చాలా మంది అన్‌ఎడ్యుకేటెడ్‌కి అందని దిశలో ఎళ్ళిపోబోతా ఉంది. ఈరోజు ఎవరైతే డిసైడ్ జేస్తారో వాళ్ళందరూ గూడా ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటది. ఒకరోజు ఖచ్చితంగా 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎగ్జామ్ బెట్టి ఇంటర్వ్యూ జేసిన రోజు మేము పోలేకపోయాం గదా! అనేటువంటి ఆ బాధ పడకుండా ఇప్పటినుంచే తూచా తప్పకుండా 24/7 అన్నట్టు పనిజేస్తే ప్రతి లీడర్ గూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి లీడర్ గూడా సక్సెస్ వైపు ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం. అలాగే నేనిచ్చేటువంటి ఒకే ఒక్క సలహా మనందరం గూడా మనకు దేవుడు వరాలివ్వడు, శాపాలివ్వడు. కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఎవడైతే మలుచుకొని ముందుకెళ్తాడో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. కాబట్టి మనందరికి వచ్చిన ఏకైక అవకాశం పేదవాళ్ళుగా ఉన్న మనందరం కోటీశ్వరులు గావాలంటే వెస్టేజ్ మాత్రమే మార్గం. కాబట్టి మనందరం ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. అలానే ఇంకొక విషయం ఏందంటే సచ్చిన చేప మాత్రమే నీటిలో కొట్టుకొని పోతా ఉంటుంది. మరలా మరలా చెప్తున్నా సచ్చిన చేప మాత్రమే నీటిలో కొట్టుకొని పోతా ఉంటుంది. బతికినటువంటి చేప నీటికి ఎదురీదుతూ పోతా ఉంటుంది. అలాగే సచ్చిపోయినోడు మాత్రమే ఏ కష్టం వచ్చినా పట్టించుకోకుండా ఉంటాడేమో గానీ, బతికున్నోడు ఎవడైనా కష్టాలకు ఎదురీదాలా, నిలబడి సక్సెస్ అయి మాత్రమే చూపిచ్చాలా. వెనుదిరిగే అవకాశం ఎవరు పెట్టుకోవద్దు. అలాగే ప్రతి ఒక్కరం గూడా కెరటాన్ని ఆదర్శంగా తీసుకుందాం. ఎందుకంటే కింద పడ్డందుకు గాదు. కింద పడ్డినా గూడా మరలా ఎన్ని సార్లైనా పైకి లేయడానికి సిద్ధంగా ఉంది గాబట్టి, మనందరిలో శక్తుంది. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఆల్ పవర్ ఈస్ వితిన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఎన్నో సార్లు మనం అది వింటాం. అంటే శక్తి మనలో ఉంది. కానీ పక్కన భయం అనేటువంటి ఇంకొక నక్కుంది. ఆ భయాన్ని ఎప్పుడైతే మనం తొలగించగలుగుతామో మనల్ని మించిన తోపెవడు లేడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ కావడానికే పుట్టాం. సక్సెస్ అయ్యే పుట్టాం. కాబట్టి సక్సెసే మన మంత్రంగా ముందుకెళ్దాం. థాంక్ యూ సార్. థాంక్ యూ వన్ అలాగే కొన్ని ప్రొడక్ట్‌ల గురించి కూడా చెప్పాలి కాబట్టి ఇంతటితో టెస్టిమనీ ముగిచ్చి ప్రొడక్ట్ విభాగంలోకెళ్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీ దగ్గర ఏదన్నా పెన్ను, పేపర్ ఉంటే కొన్ని హైలైట్ పాయింట్స్ అయినా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పే ప్రొడక్ట్సు మీకు ఆల్రెడీ తెలిసుండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ మీటింగ్ మీరిన్న తర్వాత, సార్ చాలా పాయింట్లు మీరు కవర్ జేశారు. నేను ఆ పాయింట్లు నేను తెలుసుకున్నాను సార్ అనేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మీకు వస్తది. కాబట్టి ప్రతి లీడర్ గూడా నేను చెప్పే పాయింట్‌ని నోట్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. కాబట్టి లేట్ చేయకుండా మనం ప్రొడక్ట్‌లోకి కూడా ఎళ్ళిపోదాం. కాబట్టి ప్రతి లీడర్ గూడా గమనించండి. వెస్టీజీ ప్రొడక్టు మనకు మనకు దొరకడమే మన అదృష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా వెస్టీజ్‌ని ముందు మనం వాడుకుంటూ మనం ఏదైతే మన టీమ్ వాళ్ళు చెప్తున్నారో, ఆ మాటలన్నీ కూడా మనకు మనమే ఇది జేసుకుంటా ముందుకెళ్దాం. కాబట్టి వెస్టీజ్ అనేది క్వాలిటీ ప్రొడక్ట్ అన్న విషయం మీకు, నాకు అందరికి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి వెస్టేజ్ ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్‌గా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, స్పిరులినా అనేటువంటి ఒక ప్రొడక్ట్ గురించి ఈరోజు మీకొక మంచి నాలెడ్జ్ ఇద్దామని నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇక్కడుండే చాలా మందికి
స్పిరులినా గురించి తెలుసనుకుంటున్నా. కానీ తెలిసినా గూడా ఇనడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఈరోజు అభివృద్ధిలో దూసుకుపోతుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రపంచం మొత్తం వెనుకబడి ఉందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఒక మనిషి ఆరోగ్యంగా మంచి ఫుడ్డు, మంచి గాలి, మంచి నీరు తీసుకుంటే 130 సంవత్సరాలు పైబడి బతకొచ్చని ఎన్నో సర్వేలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారో మీరే ఒకసారి ఆలోచన చేయండి. 60, 70 సంవత్సరాలకే 60, 70 రోగాలతో మనిషి చనిపోతా ఉన్నాడు. 40, 50 సంవత్సరాల కిందట ఆహారంలో పోషక విలువలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో సేంద్రియ వ్యవసాయం మాత్రమే రైతులు చేసేవాళ్ళు. అందువల్ల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో 167 రకాల పోషక విలువలు ఉంటే, ఏ మనిషైనా హాస్పిటల్‌కి పోకుండా హ్యాపీగా తన జీవనాన్ని కొనసాగించొచ్చని ఈ రోజుల్లో మనకి ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగే స్పిరులినా అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక అతి పెద్ద న్యూట్రిషన్ ఖజానా. అంటే న్యూట్రిషన్‌లో ఉండేటువంటి అతి పెద్ద ఖజానా ఏదన్నా ఉందంటే అది స్పిరులినా. ప్రపంచ దేశాలు సైతం తన స్పోర్ట్స్ స్టార్‌లకి అందరికీ గూడా దగ్గరుండి మరీ ఇచ్చేటువంటి ప్రొడక్ట్ ఏదన్నా ఉందంటే ఆ ప్రొడక్ట్ స్పిరులినా. అలాగే అంతరిక్షంలోకెళ్ళేటువంటి నిన్నటికి నిన్న సునీత విలియమ్స్ కూడా అటువంటోళ్ళు అంతరిక్షంలోకెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకునే ఫుడ్‌లో గూడా 80% స్పిరులినా ఉంటదంటే ఒకసారి ఆలోచన జేయండి. కాబట్టి ఎంత గొప్ప ప్రొడక్టో ఇది. భారతదేశంలో మాల్ న్యూట్రిషన్‌ని తరిమి కొట్టడానికి మన దేశం సైతం తల్లులకు, పిల్లలకు ఈ ప్రొడక్ట్‌ని ఇస్తున్నారంటే ఇది చాలా గొప్ప ప్రొడక్ట్ అన్న విషయం మనకు తెలవాల్సిందే. ఇదసలు ఎప్పుడు బయటపడిందంటే మెక్సికో, సెంట్రల్ ఆఫ్రికా లాంటి దేశాల్లో సముద్రపు పాచిని ఒక మత సిద్ధాంతం ప్రకారం వాళ్ళు తింటా ఉంటే ఈళ్ళెందుకు 120 సంవత్సరాల పైబడి బతుకుతున్నారని జెప్పి ఆ స్పిరులినాని టెస్ట్ చేసినప్పుడు అప్పుడు దీనిలో జీవిత కాలాన్ని పెంచడానికి అవసరమైన ఎన్నో పోషక విలువలు ఉన్నాయని జెప్పి సైంటిస్టులు సైతం ఆశ్చర్యపడేటువంటి స్థితిలో దీంట్లో పోషక విలువలున్నాయి. ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కూడా మనకి ఏం చెప్పిందంటే 1974 సంవత్సరంలో రేపటి ఉత్తమమైన ఆహారం ఏదైనా ఉంది, పోషక విలువలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే అది స్పిరులినా అని చెప్పి కూడా ఎఫ్ఏఓనే ప్రకటించిందంటే అది చిన్న విషయం గాదు. స్పిరులినా ఈ భూమి మీద అతి శక్తివంతమైనటువంటి ప్రోబయాటిక్ ఫుడ్ కావడం వలన ఇది మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్పిరులినా శక్తిని, అవయవాల పనితీరుని, ఆహారపు అరుగుదలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్పిరులినా మనకు రోజువారీ ఆహారంలో ఆహ్, తో పాటు మనం తీసుకోవడం వల్ల మనకి బలాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి పోషక విలువల్ని మనకు అందిస్తుంది. ఈ యొక్క స్పిరులినా అనేది పాల కంటే 14 రెట్లు తేలికగా జీర్ణమవుతుంది. అలాగే గుడ్లు కంటే 6 రెట్లు తేలికగా జీర్ణమవుతా ఉంది. పప్పుల కంటే 3 రెట్లు తేలికగా జీర్ణమవుతా ఉంది. అంటే జీర్ణమవుతుందని ఎందుకు చెప్తున్నామంటే కొంతమందికి అజీర్తి సమస్యలు గూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి సమస్యలు గూడా మన స్పిరులినా వల్ల క్రియేట్ కావు. అలాగే స్పిరులినా అనేది మనకి గ్లోకి ఉపయోగపడతా ఉంది. స్పిరులినా అనేది ఎయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. చూడండి స్పిరులినా వల్ల మనం చూసుకుంటా పోతే ఎన్నో రకాల బెనిఫిట్‌లున్నాయి. స్పిరులినాలో మనకు తెలియకుండానే ఉన్నటువంటి చాలా బెనిఫిట్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. మామూలుగా అనారోగ్యాలతో పాటు మొండి వ్యాధులను సైతం పోరాడడానికి స్పిరులినా చాలా మంచి ఉపయోగకారి. ఆ మొండి వ్యాధులేందో ఒకటి చూద్దాం. ఫస్ట్ ఎనీమియా. ఎనీమియా అంటే రక్తహీనత. రక్తహీనత నుండి కాపాడడంలో స్పిరులినా అనేది ఒక రామబాణంలాగా చెప్పొచ్చు. అలాగే గుండె సమస్యల నుంచి కూడా మనకి స్పిరులినా కాపాడుతుంది. అలాగే ఊబకాయం నుంచి కూడా మనకి స్పిరులినా కాపాడుతుంది. అలాగే వార్ధక్యం అంటే తొందరగా ముసలితనం వచ్చేటువంటి దాని నుంచి కూడా మనకి స్పిరులినా కాపాడుతుంది. అలాగే అల్సర్‌లు కొంతమందికి కడుపులో అల్సర్‌లొస్తాయి. గడ్డలు ఇటువంటి అంటుంటారు. వీటి నుంచి తొలగించడానికి గూడా స్పిరులినా బాగా ఉపయోగపడుతుంది. స్పిరులినా మనకి స్ట్రెస్‌ని తొలగిస్తుంది. ఒత్తిడిని తొలగిస్తుంది. అలాగే స్పిరులినా అలసటను తొలగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అలసట అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సారు స్కూల్‌లో 8 గంటలు పని చేస్తే అలసిపోయేటువంటి సారు ఆయనకు ఉదయం, సాయంత్రం స్పిరులినా ఇవ్వడం వల్ల 10 గంటలు పని చేసినా గూడా నా స్టామినా, నా ఎనర్జీ తగ్గలేదని లైవ్‌లో మాకు చెప్పిన సందర్భాలున్నాయి. అంటే అలసట రానీయదు, స్టామినాని తగ్గనీయదు. ఊపిరితిత్తుల్లోకి అధికంగా ఆక్సిజన్‌ని పంపు చేస్తుంది. అందువల్ల అధిక ఎనర్జీ, అధిక స్టామినాని మనం పొందొచ్చు. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది కాబట్టి
మనకి ఎటువంటి రోగాలు మన దరి చేరకుండా మనం హాయిగా, ఆనందంగా లైఫ్‌ని కొనసాగించొచ్చు. స్పిరులినాలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉండడం వల్ల మనకి బ్లడ్ పర్సెంటేజ్ ఇది తీసుకోవడం వల్ల చాలా బాగా పెరుగుతుంది. స్పిరులినా తేలికగా జీర్ణం కావడం వల్ల పెద్దవాళ్ళు, అజీర్తితో బాధపడేవాళ్ళు, రోగం కుదుట పడేవాళ్ళు దీన్ని తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క మొబిలిటీని మెరుగుపరిచి, వాళ్ళు హాయిగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించే విధంగా ఇది చేస్తా ఉంది. అలాగే మనం గమనిస్తే ఇంకా ఏదన్నా ఉపయోగాలున్నాయంటే, తీవ్ర ఆర్థరైటిస్‌తో బాధపడే వారికి కూడా వాళ్ళ మొబిలిటీని మెరుగుపరిచి కొంతవరకు వాళ్ళ డెవలప్‌మెంట్‌లో ఉపయోగపడుతుంది. అలాగే కిడ్నీ టాక్సిటీని తగ్గించడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒకసారి ఆలోచించండి, నేను చాలా పాయింట్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇంత డీటెయిల్‌గా స్పిరులినా గురించి చెప్పడం అనేది చాలా కష్టం. ఇటు చాలా చాలా దగ్గర సేకరించి మరి మీకోసం తీసుకొచ్చిన ఇన్ని బెనిఫిట్స్ ఉంటే స్పిరులినా మనం వాడాలా లేదో తర్వాత లాస్ట్‌లో మీరే చెప్దురు. స్పిరులినా 80% ఆల్కలైన్, 20% ఎసిడిటీని మన బాడీలో ఎప్పుడు ఉండే విధంగా మెయింటైన్ చేస్తుంది. అలాగే స్పిరులినా కంటి చూపుని సైతం మనకు బాగా మెరుగుపరుస్తుంది. అలాగే స్పిరులినా నరాల బలహీనతను తగ్గిస్తుంది. అలాగే స్పిరులినా క్యాన్సర్ కీమోథెరపీ ప్రభావం నుంచి తొందరగా బయటపడేలాగా చేస్తుంది. లేడీస్‌కి మెన్స్ట్రువల్ సర్క్యులేషన్‌లో ఆహ్, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ సైతం స్పిరులినా తొలగిస్తుంది. అలాగే వెయిట్ లాస్‌కి ఉపయోగపడుతుంది. వెయిట్ గెయిన్‌కి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఆహ్, బిఫోర్ తీసుకుంటారో వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. ఆఫ్టర్ మీల్స్ తీసుకుంటే కొంచెం వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇది కొంచెం కొంచెం మాత్రమే. వెయిట్ లాస్, వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రొడక్ట్‌లు మనకు సెపరేట్‌గా ఉన్నాయి. వాటి గురించి మనం మళ్ళా మాట్లాడతాం. కాబట్టి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీరే ఒకసారి ఇప్పటికే గమనించుంటారు. చూడండి అసలు ఎంత గొప్ప ప్రొడక్ట్ స్పిరులినా. అలాగే స్పిరులినా గురించి ఒక అధ్యయనంలో, ఒక పేపర్‌లో రాసినటువంటి ఒక అద్భుతమైన ఒక అధ్యయనాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతా. ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు గూడా. రోజుకు 2 స్పిరులినా క్యాప్సూల్ చొప్పున 6 రోజులు 12 క్యాప్సూల్స్ తీసుకుంటే ఆహ్, ఎంత ఎనర్జీ వస్తదో, ఆ 12 క్యాప్సూల్స్ ప్లేస్‌లో మనం ఏం తీసుకుంటే అంత ఎనర్జీ వస్తదో ఒక్కసారి గమనించండి. ఈళ్ళందరూ గూడా నేను జెప్పింది గాదు. న్యూట్రిస్టులు, డాక్టర్లు, సైంటిస్టులు చెప్తున్న విషయం. ఆ 12 క్యాప్సూల్స్‌కి సమానం అవ్వాలంటే మనం ఏం తీసుకోవాలో ఒకసారి చూడండి. 550 యాపిల్ పండ్లు, మరలా చెప్తున్నా, 550 యాపిల్ పండ్లు, 56 గ్లాసుల ఆవు పాలు, 20 పచ్చిమిరపకాయలు, 8 నిమ్మకాయలు, 16 చిన్న చేపలు, 90 గ్రాముల 90 గ్రాముల బ్రెడ్డు, 240 గ్రాముల కాటేజ్ జ్యూసు, అలాగే 6 చికెన్ ముక్కలు తీసుకుంటే ఎన్ని మినరల్సు, విటమిన్సు, ప్రోటీన్సు, ఫైబరు మన బాడీలోకి దొరుకుతుందో అవన్నీ ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. ఒకసారి ఆలోచన చేయండి. ఏదైతే మనం రోజుకు 2 లెక్కన 6 రోజుల పాటు 12 తీసుకుంటామో, నేను ఇప్పుడు చెప్పినయన్నీ తీసుకుంటే అది దాంతో సమానం. ఒకసారి ఆలోచన చేయండి. అన్నీ మనం తీసుకునే అవకాశం మనకుందా? ఎట్టి పరిస్థితుల్లో లేదనే చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. స్పిరులినా యొక్క బెనిఫిట్స్ నాకు తెలిసి ఇన్నున్నాయి. కానీ స్పిరులినా ఎవరు తీసుకోకూడదంటే, ఎవరికైతే సీ ఫుడ్డు అలర్జీ ఉందో వాళ్ళు తీసుకోకూడదు. రెండోది ప్రెగ్నెంట్ వాళ్ళు తీసుకోకూడదు. మూడోది లాక్టిక్ వాళ్ళు తీసుకోకూడదు. లాక్టిక్ అంటే పాలిచ్చే తల్లులు తీసుకోకూడదు. అలాగే స్పిరులినా 12 సంవత్సరాల పైబడి ఎవరైనా తీసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇది స్పిరులినా యొక్క పూర్తి డేటా. అలాగే మనకి నాకు తెలిసి మనందరికి తెలిసినటువంటి ఒక ఏకైక ప్రొడక్ట్ అలోవెరా. అలోవెరా అంటే గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ట్రబుల్ అంటే అలోవెరా. కానీ గ్యాస్ ట్రబులే గాకుండా అలోవెరా చేసే ఎన్నో మహత్యాల గురించి నేనిప్పుడు చెప్పబోతున్నా. ఒకసారి అందరూ ఆలోచన చేయండి లీడర్స్. అలోవెరా, అలోవెరా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలోవెరాలో 20 రకాల అమైనో యాసిడ్స్, వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించండి. అలాగే దీంట్లో ఉండేటువంటి మెయిన్ ఏంటంటే కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, సోడియం ఉంటుంది. అలాగే కీలక మినరల్స్ అయినటువంటి వీటితో పాటుగా విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి12 పుష్కలంగా అలోవెరాలో ఉంటాయి. అలాగే ఈ అలోవెరా ఏం చేస్తుంది? మనకేమైనా ఉపయోగపడుతుందా? జుట్టు పెరుగుదలలో అలోవెరా కీలకంగా పనిచేస్తుంది. అలాగే చుండ్రుని తగ్గించడంలో ఒక రామబాణంలాగా కూడా అలోవెరా పనిచేస్తుంది. జీర్ణక్రియను సక్రమంగా జరగడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకం తగ్గించడంలో కూడా ఒక మంచి ప్రయోజనకారి.
చూడండి లీడర్స్ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక గ్యాస్ట్రికే కాదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కి రామబాణంలాగా పనిచేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బరువు తగ్గాలనుకునే వారికి గూడా ఇది ఒక చక్కటి పరిష్కార మార్గంలాగా పనిచేస్తుంది. ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మనం గమనిద్దాం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉండడం వల్ల మనకి నొప్పులు, వాపులు లాంటి వాటిని గూడా తగ్గించడంలో కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో మలినాలను బయటకు పంపు చేస్తుంది. ఇది దంత క్షయాన్ని తగ్గించి చిగుళ్ళను కాపాడడం వల్ల మంచి మౌత్ వాష్ లాగా కూడా మనకు అలోవెరా ఉపయోగపడుతుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. చర్మం నిగారింపును పెంచడానికి దీన్ని రకరకాల సౌందర్య సాధనాల్లో వాడుతున్నారంటే ఎటువంటి సందేహం లేదు. అలోవెరాని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎవరైనా గూడా. ముఖం పైన ట్యాన్‌ని తొలగించడంలో కూడా చాలా అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ముఖం మనకు తెలియకుండానే మనం గమనిస్తా ఉంటే వెస్టేజీ ప్రొడక్ట్స్ వాడతా ఉండే వాళ్ళలో కొంచెం గ్లోనెస్ పెరుగుతా ఉంటది. వాళ్ళకి తెలవదది. ఎందుకంటే అవన్నీ కూడా లోపల చేరి రిపేర్ చేస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది లేడీస్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో, ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత వచ్చేటువంటి పొట్ట పైన కొన్ని మార్కులు ఏర్పడతాయి. కొన్ని గీతలు. ఆ గీతల్ని తొలగించడంలో గూడా అలోవెరా ఉపయోగపడుతుందని నేను ఈ రోజే తెలుసుకున్నాను లీడర్స్. చూడండి అలోవెరాలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. అలాగే డయాబెటిస్‌ని తగ్గించడంలో అలోవెరా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. గుండెపోటుని రాకుండా చేయడంలో కూడా అలోవెరా పాత్రుంది. కీళ్ళ నొప్పులు తగ్గించడంలో గూడా అలోవెరా పాత్రుంది. కిడ్నీ సమస్యలు తగ్గించడానికి గూడా అలోవెరా పాత్రుంది. కాలేయ సమస్యలు తగ్గించడానికి గూడా అలోవెరా పాత్రుంది. ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని వందల బెనిఫిట్స్ ఉన్నాయి లీడర్స్. ఇప్పుడు చెప్పండి మీరు తెలుసుకున్న అలోవెరాకి, ఈ అలోవెరాకి ఎంతో కొంత తేడా ఉంది గదా! కాబట్టి మనం ఒక్క గ్యాస్ ట్రబులే గాకుండా దగ్గర దగ్గర 10, 15 రకాల బెనిఫిట్స్ నేను చెప్పాను. దాన్ని గూడా మీ యొక్క లీడర్స్ అందరూ గూడా మీ టీముల్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలాగే మూడో ప్రొడక్ట్ అయినటువంటి మనందరికి తెలిసిన ప్రొడక్టే. కానీ తెలిసినా గూడా దీంట్లో తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మనందరికీ ఇష్టమైంది మీకు, మాకు అందరికి రైస్ బ్రాన్ ఆయిల్. రైస్ బ్రాన్ ఆయిల్ గురించి ఒకసారి చూద్దాం లీడర్స్. రైస్ బ్రాన్ ఆయిలు ఎన్ని సార్లు చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రతి ఇంట్లో రైస్ బ్రాన్ ఆయిల్ గాని ఉందంటే ఆ ఇంట్లో జబ్బులకి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం గమనిస్తే ఆహ్, ఆయిల్ వల్ల కల్తీ జరిగి రకరకాలుగా ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. రైస్ బ్రాన్ ఆయిల్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ రోజుల్లో మార్కెట్‌లో ఆయిల్ ఎలా తయారవుతుందో మనం ఏంటి తెలుసుకుందాం. బయట ఎక్కడైనా మనం గమనిస్తే ఒక కేజీ ఆయిల్ రావాలంటే మినిమమ్ 3-4 కేజీలు గింజలేయాలి. వేరుశెనగ గింజలే తీసుకుందాం. వేరుశెనగ ఆయిలు ఒక కేజీ కావాలంటే 3-4 కేజీలు గింజలేయాలి. అంటే ఒక రూ. 150 మన కేజీ ఉందనుకుంటే రూ. 450 నుంచి ప్రాసెసింగ్ ఫీస్ అయన్నీ తీసుకుంటే రూ. 500 ఉండాల. వేరుశెనగ ఆయిల్ కేజీ. కానీ మనకెంతకిస్తున్నారు? 150-180కి ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో డబ్బులైతే మనకివ్వట్లేదుగా. ఎందుకంటే కల్తీ జరుగుతుందన్న విషయం మనందరికి గూడా తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఏం జేస్తారంటే, ఈ రోజు నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ వాడడానికి ప్రయత్నం చేయండి. మన రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటే బయట ఏదైతే రైస్ బ్రాన్ ఆయిల్ గాని, ఇంకోటి ఏదైనా ఉంది. బయట ఆయిల్స్ 4 లీటర్లు పడితే మనది 2-2.5 లీటరే పడుతుంది. ఎందుకంటే ఇది పీల్చుకొని వదిలేస్తుంది. మిగతా ఆయిల్స్ పీల్చుకొని తనలో ఉంచుకుంటాయి. దానివల్ల మనకి రకరకాల సమస్యలొస్తాయి. ఒకవేళ ఉదయం ఉదయం ఏదైనా చికెన్ లాంటి ఏదైనా చేసినప్పుడు బిర్యానీ లాంటివి తిన్న వ్యక్తి మధ్యాహ్నం, సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో తినడు. బయట ఆయిల్‌తో చేసినప్పుడు. ఎందుకంటే అరుగుదల ఉండదు. దీనివల్ల ఏందంటే అరుగుదల ఉంటుంది. సార్ ఎవరు సార్? ఈడెవరో కొడతారా లైట్‌గా. హరీష్ సార్? సార్ మ్యూట్‌లో హరి సార్ పెట్టుకోండి సార్. చూడండి మ్యూట్ లో పెట్టండి హరి సార్. మ్యూట్‌లో పెట్టండి సార్. సారీ సార్. 44 టైమ్ అవుతుంది. 44 ఎవరండి? సార్ క్యారీ ఆన్ సార్. కంటిన్యూ సార్ కంటిన్యూ. సార్ కంటిన్యూ సార్. గురువు గారు గుడ్ మార్నింగ్, కంటిన్యూ చేయండి సార్.
సో ఆల్ లీడర్స్ ఒకసారి గమనించండి. ఇట్లా గురువు మధ్యలో గారికి- సార్ కంటిన్యూ సార్ ది మ్యూట్ ఆప్షన్ లో ఉంది. విజయ్ సార్, హరీష్ చూడు, హరీష్ లక్ష్మణ్ సార్ ది మ్యూట్ ఆప్షన్ లో ఉంది సార్. విజయ్ సార్ తీసేయండి. సార్ గుడ్ మార్నింగ్ హరీష్. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుందా? గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్. కంటిన్యూ సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. కొంచెం మీట్ లో ఉండండి సార్. ఓకేనా సార్? 4444 మ్యూట్ లో పెట్టండి సార్. విజయ్ సార్ మళ్ళీ ఆన్ చేశారు. హరీష్ చూడమ్మా. డన్ సార్, డన్ ప్లీజ్ సార్, సార్. అందరూ మీట్ లో ఉండండి. కొంచెం మనకి అయిపోద్ది ఒక 10 minutes. ఓకే, థ్యాంక్ యూ సార్. మనకి ఆయిల్ గురించి ఒకసారి తెలుసుకుందాం సార్. మన ఆయిల్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆ టేస్ట్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అలాగే రెండోది, ఈ వ్యాలిడ్ పాయింట్ సార్ ఇది. మన ఆయిల్లో ఒరిజినల్ అనేది 1300% ఉంటుంది. అందువల్ల ఇది మన గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా కీలకంగా పనిచేస్తుంది. అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క బాయిలింగ్ పాయింట్ 200 పైబడి ఉండడం వల్ల ఇది మనం ఎన్నిసార్లు మరిగించినా కూడా మరలా వాడినా కూడా కలర్ మారదు, టేస్ట్ మారదు. అందువల్ల స్మోక్ రాదు. కాబట్టి మనకి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశమే లేదు ఈ ఆయిల్ వాడుకోవడం వల్ల. దీనికి తక్కువగా పీల్చుకునే గుణం ఉండడం వల్ల బయట వాటిని, అనగా బయట ఏదైతే ఆయిల్స్ ఉన్నాయో అవి 4 లీటర్లు పడితే మంది 2 నుంచి 2.5 లీటర్ పడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల మనకి ఆరోగ్యానికి ఎటువంటి హాని లేదు. దీనిలో ఫైటో న్యూట్రియంట్స్ ఉండడం వల్ల మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఒకసారి గమనించండి సార్, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పగలుగుతున్నాం ఆ ఫీల్డ్ లెవెల్లో. ఎన్ని చెప్తే ఖచ్చితంగా మన ఆయిల్ తీసుకుంటారు సార్. వెయిట్ మేనేజ్మెంట్లో చాలా చాలా బాగా ఉపయోగపడతా ఉంది. వెయిట్ మేనేజ్మెంట్లో రైస్ బ్రాన్ ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కూడా రైస్ బ్రాన్ ఆయిల్ సహకరిస్తుంది. రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోవడం వల్ల మనలో ఇమ్యూనిటీ శక్తి పెరిగి రకరకాల వ్యాధుల బారిన పడకుండా కూడా మనం అవ్వచ్చు. అలాగే ముఖ్యంగా లేడీస్లో వాళ్ళకు వచ్చేటువంటి డే టైంలో వచ్చేటువంటి కడుపులో నొప్పిని రాకుండా కూడా కాపాడడంలో మన ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎటువంటి ఆయిల్ ఒకసారి చూడండి సార్. లివర్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ను పెంచుతుంది. కాబట్టి లివర్ హెల్త్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండడం వల్ల మనకి జీర్ణక్రియల బాగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ సమస్యలు ఎవరికి రావు. అలాగే మనం ఇంకా గమనిస్తే యాంటీ ఏజింగ్, అంటే ముఖం మీద ముడతలు రావడం ఇలాంటి అన్నిటిని కూడా తొలగిస్తుంది. యంగ్ లుక్ వచ్చే విధంగా కూడా చూస్తుంది. రోజు రోజుకి ఫేస్ లో గ్లో కూడా వస్తుంది ఎవరైతే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడతారు. దీనిలో వైటమిన్ ఏ, డి ఉండడం వల్ల కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అలాగే ఎముకల పటుత్వానికి కూడా ఉపయోగిస్తుంది. ఫోర్టిఫైడ్ విత్ విటమిన్స్ F+ సర్టిఫికేట్ ఉంటుంది సార్. మనది F+ లోగోతో ఉంటుంది. కావాలంటే మీరు అందరూ కూడా గమనించండి. అదే ఆ ఫోర్టిఫైడ్ ఏంటంటే ఏ విటమిన్, డి విటమిన్. అలాగే ఇది ఫిజికల్లీ రిఫైన్డ్ కావడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అంటే ఆయిల్ 2 రకాలుగా తయారు చేస్తారు సార్. ఒకటి ఫిజికల్లీ రిఫైన్డ్, ఇంకొకటి కెమికల్లీ రిఫైన్డ్. బయట ఆయిల్స్ అన్నీ కూడా డబుల్ రిఫైన్డ్, అంటే 2 సార్లు కెమికల్ వేసి 3 సార్లు కెమికల్ వేసి రిఫైన్ చేస్తారు. మంది గానుగ పద్ధతుల్లో తయారు చేస్తారు. ఎటువంటి రిఫైన్డ్లు మనకు కలపరు. కాబట్టి మన ఆయిల్ వాడుకున్న వాళ్ళకి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండేటువంటి అవకాశం లేదు. అలాగే ఈ ఆయిల్లో వైటమిన్ ఈ ఉంటుంది. కాబట్టి మంచి యాంటీ యాక్సిడెంట్ గా పనిచేస్తుంది. అంటే అప్పుడు ఇమ్యూనిటీ శక్తి ఆటోమేటిక్, యాంటీ యాక్సిడెంట్స్ ఉందంటే మన ఇమ్యూనిటీ శక్తి పుష్కలంగా పెరుగుతుంది. అలాగే దీంట్లో ఇంకా చెప్పుకుంటా పోతే ఇలా ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి లీడర్స్. కాబట్టి మనందరం గమనించండి. ఈ విధంగా మన ఆయిల్లో ఇన్ని రకాల లక్షణాలు ఉన్నాయంటే మనం వాడొచ్చు. ఇంకా మనం గమనిస్తే మన ఆయిల్కి ఏమేమి ఉందంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆహా గుర్తింపు ఉంది. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది. మన ఇండియాలో NIN సర్టిఫై చేశారు. ఇన్ని రకాల సర్టిఫైడ్తో మన ఆయిల్ చాలా అద్భుతంగా చాలా మంది ఈరోజు వాడుతున్నారంటే ఆయిల్ వాడిన తర్వాత దాని యొక్క బెనిఫిట్స్ చెప్పి కనెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది వెస్టేజ్ ఉన్నారు సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్. జై వెస్టేజ్, JMSR అసోసియేషన్. నాకు ఇంత మంచి సమయం ఇచ్చిన ప్రతి లీడర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఇలాగే మరొక సెషన్లో మళ్ళా కలుసుకుందాం. అలాగే ఎవరైతే ఫీడ్బ్యాక్ సెషన్ ఉందో అది మన హరీష్ సార్ చూస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. వండర్ఫుల్ సార్. వాళ్ళ సెషన్ చాలా వండర్ఫుల్ గా స్టార్ట్ చేశారు సార్. విత్ యువర్ పర్మిషన్ ఫీడ్బ్యాక్ సార్.
ఫీడ్బ్యాక్ తీసుకున్నాం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు సార్ చెప్పిన పాయింట్ లో ఏదైతే నచ్చిందో మీకు దాని గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎవరు ఒకసారి అడగండి సార్. అది సార్ 4 4లు ఉండే సార్. ఆయన ఎవరు సార్? మ్యూట్ చేశాను సార్, మ్యూట్ చేశాను. ఓకే సార్. 786 ఆర్కే వింజమూర్ టీమ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ సార్, మార్నింగ్ గుడ్ మార్నింగ్. సార్. సార్ గుడ్ ఈ మార్నింగ్, రోజు గుడ్ మార్నింగ్. సెక్షన్ మాత్రం సూపర్ చెప్పారు సార్. ఈ 3 ప్రొడక్ట్ గురించి స్త్రీలన్న ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపుగా 22 పాయింట్లు చెప్పారు సార్ మీరు. 22 పాయింట్లు కూడా సూపర్. ఇది కానీ చెప్తే ప్రతి ఒక్కరు వాడాల్సిందే. ఎవరు వాడకూడదు అనేది సామాన్యంగా చెప్పరు కొంతమంది. ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు అనేది స్పిరులినా కానీ, అలోవెరా కానీ, వంట నూనె కానీ చాలా చక్కగా చెప్పారు సార్. మాకు ఫీల్డ్ వర్క్ లో ఇంతవరకు ఎవరు అంతగా చెప్పలేదు. సగం వరకే చెప్పారు. మీరు మాత్రం ఈరోజు మీరు చెప్పినట్టుగా పెన్ను పేపర్ తీసుకుంటే ఖచ్చితంగా ఫీల్డ్ మాత్రము కనెక్ట్ అవుతారు సార్.